యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై కేసు నమోదైంది. ఆల్రెడీ జైలుకు పంపించినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో కమిటీ కుర్రాలు అనే సినిమాలో పెద్దోడు అనే పాత్రతో చాలా మంచి విభిన్నమైన పాత్రతో తనకంటూ కూడా కొంతమంది అభిమానులు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా గతంలోనే పెళ్లివారమండి అనేటట్టు ఒక మంచి వెబ్ సిరీస్ తో అయితే తెలుగు ప్రేక్షకులకు ముందు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మెకానిక్ అనే వెబ్ సిరీస్ లో కీలకంగా చూసుకుంటే ప్రసాద్ బెహ్రా లీడ్ క్యారెక్టర్ చేయడం జరుగుతుంది. అందులో ప్రసాద్ బెహ్రా పక్కన ఎవరైతే నటించిన హీరోయిన్ ఉన్నారో తన పైన కేసు పెట్టడం జరిగింది. ప్రసాద్ బెహ్రా నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నన్ను అసభ్యంగా ట్రీట్ చేస్తున్నాడు అనేటట్టు, నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అనేటట్టు మెకానిక్ వెబ్ సిరీస్ లో ఉన్న హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తన అయితే కంప్లైంట్ చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో. అయితే నిన్న రాత్రి ప్రసాద్ బెహ్రాని పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి తన కేసు అనేది విచారణలో ఉంది. ఇక్కడ చూసుకుంటే జ్యుడిషియల్ రిమాండ్ లో 14 రోజుల పాటు జైల్లో ఉన్నట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే ప్రసాద్ బెహ్రా మీద నమోదు చేసిన సెక్షన్ల కింద చూసుకుంటే ఒక మహిళ అయితే ప్రసాద్ బెహ్రా మీద పెట్టిన కేసుల నేపథ్యంలో సెక్షన్ల కింద కీలకంగా చూసుకుంటే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు అనే నేపథ్యంతో కీలకంగా చూసుకుంటే దాదాపుగా 3 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి దీనిలో కీలకంగా చూసుకుంటే కొంత కుట్రకోణం ఉంది అనేటట్టు చాలా మంది అభిమానులే కానీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే గతంలో కూడా షణ్ముఖ మీద కూడా మెయిన్ గా చందు సాయి మీద ఇలా కొంతమంది సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఏదైతే వెబ్ సిరీస్లు తెస్తారో యూట్యూబ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇలాగా గతంలో కొన్ని వార్తలు రావడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇందులో చాలా వరకు కూడా కావాలని కొంతమంది మహిళలు అయితే ఈ యూట్యూబ్ స్టార్ని ఎవరైతే హీరోల కింద ఎదుగుదామని ఇండస్ట్రీలో ఎదుగుదామని చెప్పి కష్టపడి పని చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తుల్ని ఇరికించడానికి కావాలని చేస్తున్నట్టు కొంతమంది ప్రేక్షకులు అయితే ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఎటువంటి వాస్తవం ఉందనేది మనకైతే తెలియాలి. కానీ తాజాగా చూసుకుంటే ప్రసాద్ బెహ్రా ఎవరైతే యూట్యూబ్ స్టార్ కింద మెయిన్ గా కమిటీ కుర్రాల్లో తనకంటూ కూడా ఒక లీడ్ క్యారెక్టర్ చేసిన ప్రసాద్ బెహ్రా ఉన్నారో తన మీద అయితే కేసు నమోదైంది. ఇక్కడ లైంగిక వేధింపులే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు, నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశాడు అనేటట్టు ఒక మహిళ అయితే కేసు నమోదు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో. ఆల్రెడీ జైలుకు తరలించినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బెయిల్ వస్తుందా, బెయిల్ వస్తే ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. కానీ ఖచ్చితంగా తన మీద నమోదైన కేసుల పరంగా చూసుకుంటే ఖచ్చితంగా 3 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే సినిమా ఇండస్ట్రీలో ఎదుగుదాము, సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కడి నుంచో కూడా మారుమూల గ్రామాల నుంచి తనకంటూ ఒక క్రియేటివిటీ ఏదైతే తనకున్న నటన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎక్కడి వరకు వచ్చి తనకంటూ కూడా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఎదుగుతున్న సమయంలో ఇలాంటి దెబ్బ పడడం అనేది చాలా బాధాకర విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో చందు సాయి, షణ్ముఖ ఇలా కొంతమంది యూట్యూబ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద పలు రకాలుగా ఇలాగే కేసులు నమోదు అవ్వడం జరిగింది. మరి ఏ కేసులో కూడా పూర్తి స్థాయి విచారణ ఎంతవరకు వెళ్ళింది, ఎవరిది తప్పు అనేది అయితే ఇంకా క్లారిటీ అనేది రాలేదు. కానీ ఇక్కడ ఇదే సేమ్ సిచ్యువేషన్ అనేది ప్రసాద్ బెహ్రా కూడా వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇందులో ప్రసాద్ బెహ్రాది అసలు తప్పు ఉందా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అయితే కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ మహిళ అయితే తనని ఆ కేసు పెట్టిన మహిళ ఎవరైతే ఉన్నారో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశాడు అనేటట్టు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. మరి దీని మీద ఎంతవరకు వాస్తవాలు ఏంటి అనేది తెలియవలసి ఉంది. మరి రాబోయే రోజుల్లో ఒకవేళ ఇది ఖచ్చితంగా కుట్ర కోణం అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఇంకా అప్కమింగ్ గా ఎవరైతే యూట్యూబ్ స్టార్ల కింద ఎదుగుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడవలసిన అవసరం అయితే 100% ఉందని మనం బలంగా చెప్పుకోవచ్చు. లేదు అని అంటే ప్రసాద్ బెహ్రా తప్పు అయితే మాత్రం ఖచ్చితంగా 3 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పి మనం బలంగా చెప్పుకోవచ్చు. మరి ప్రసాద్ బెహ్రా కథ అనేది ఎక్కడితో ముగుస్తుందా లేదు అని అంటే ఎదరికి వెళ్తుందా అని చూడాలి. కానీ తనకంటూ కూడా ఒక కొత్త రీతిలో యాక్టింగ్ చేస్తూ తనకంటూ కూడా ఒక గొప్ప నటుడి కింద పేరు తెచ్చుకోవడం జరిగింది. తనకంటూ కూడా ఒక గొప్ప నటుడు అనేటట్టు పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే కమిటీ కుర్రాలు అనే సినిమాలో యాక్ట్ చేయడంతో ఏకంగా చిరంజీవి గారి దగ్గర అప్రిషియేషన్ కూడా పొందడం జరిగింది. మరి అంతటి మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్ బెహ్రాపై ఎలాంటి వార్తలు రావడం అనేది అభిమానులు అయితే ప్రస్తుతానికి అయితే కొంతవరకు కూడా బాధ వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆరోపించడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది, ఖచ్చితంగా బెయిల్ వస్తుందా రాదా లేదనంటే జైలు జీవితానికే ప్రసాద్